తెలుగులో మనకున్న అత్యుత్తమ కథా రచయితల్లో అల్లన్ రాజయ్య గారు ఒకరు. కథను మీకందించడానికి అనుమతినిచ్చిన అల్లన్ రాజయ్య గారికి కృతజ్ఞతలు. అదొక చిన్న రైల్వే స్టేషన్. ఆ స్టేషన్ భవనాలు నైజాం కాలంలో కట్టినవి. ఈ ఏడు వానాకాలంలో కురిసిన ఎడతెరిపి లేని వర్షాల వల్ల స్టేషన్ భవనం గోడలు పెచ్చులుడిపోయాయి. భవనం పైనుండి కారిన నీటి ధారల మూలంగా గోడల మీద చారికలు ఏర్పడినాయి. రైల్వే స్టేషన్‌కు కుడి ఎడమల పాతిన సిమెంట్ పోల్స్, కట్టిన ఫెన్సింగ్ వైరు అక్కడక్కడ విరిగిపోయాయి. ఆ స్టేషన్‌లోకి వచ్చే ప్రయాణికులు, పోయే ప్రయాణికులు సాధారణంగా స్టేషన్ ద్వారం నుండి గాక విరిగిపోయిన సిమెంట్ పోల్స్ ఫెన్సింగ్ నుంచే నడుస్తారు. రైల్వే స్టేషన్ వెనుక వైపు స్టేషన్ కట్టినప్పుడే కట్టిన క్వార్టర్‌లలో 4 కూలిపోయున్నాయి. మిగతా క్వార్టర్‌లలో రైల్వే గ్యాంగ్ వాళ్ళు తప్ప బుకింగ్ క్లర్క్ గాని, స్టేషన్ మాస్టర్ గాని ఉండటం లేదు. వాళ్ళు దాదాపు అక్కడికి 10 కిలోమీటర్ల దూరంలో గల ఓ మాదిరి పట్టణం నుంచి రోజూ వస్తారు. రైల్వే స్టేషన్‌కు దక్షిణాన నీలగిరి చెట్లు పెరిగున్నాయి. నీలగిరి చెట్ల కింద ఆకులు పడి ఆ స్థలమంతా తెల్లగా మెరుస్తున్నది. స్టేషన్‌కి ఎదురుగా పసిరికి చెట్లు, వేప చెట్లు, తుమ్మ చెట్లు పెరిగున్నాయి. ఆ చెట్ల కింద రైలు పట్టాలకు ఆవలి వైపున తాటికల్లు కుండల్లో నురుగు వస్తుండగా నలుగురు గౌండ్ల వాళ్ళు గిరాకీ లేక దిగాలు పడి కూర్చున్నారు. వాళ్లకు కొంచెం దూరంలో పసుపచ్చ ప్లాస్టిక్ ట్రేలో సారా ప్యాకెట్లు పెట్టుకొని పేడిమూతి ఉపేంద్ర కూర్చున్నాడు. పొద్దున్న తయారు చేసిన మిరపకాయ బజ్జీలు చల్లారిపోగా షేక్ దావుద్ గొణుగుతున్నాడు. వేప చెట్టు కింద గాల్చిన మొక్కజొన్న కంకులు పెట్టుకొని ముగ్గురు పల్లెటూరి ఆడవాళ్ళు ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. పరిగిపండ్లు అమ్మే ముసలవ్వ ఎందుకో విచారంగా కూర్చున్నది. ఆ చెట్ల కింద దుమ్ములో కూర్చుండలేక, అలాగని ఎంతోసేపు నిలబడలేక, ఓ కుటుంబం దిక్కులు చూస్తున్నది. "అట్ల బొయ్యి రైలెప్పుడు గాలవడతదో తెలుసుకురాపోరాదు" భార్య భర్త మీద విసుక్కున్నది. భార్య పేరు గంగమ్మ. ఆమె గులాబీ రంగు పాలిస్టర్ చీర కట్టుకున్నది. చెవులకు బంగారు జూకాలున్నాయి. కాళ్ళకు పట్టగొలుసులు, వెండి మట్టెలున్నాయి. భర్త రాయేశం తన అంగీ జేబులో చెయ్యి బెట్టి, భార్య కేసి చూసి వంకర నవ్వు నవ్వాడు. రాయేశం తెల్లటి పాలిస్టర్ కమీజ్ తొడిగి ధోవతి కట్టుకున్నాడు. కాళ్లకు సింగరేణి బొగ్గుగని బూట్లు వేసుకున్నాడు. మెడకు మఫ్లరు, ఎడమ చేతికి గడియారం ఉన్నది. "అమ్మా పరిగిపళ్ళే" వారిద్దరి 10 ఏండ్ల కొడుకు అడిగాడు. "మీ బాబుని అడుగు పో" గంగమ్మ పిల్లవాడిని గసిరింది. రాయేశం వంకర నవ్వుకు గంగమ్మ ఎలాంటి అడ్డంకి చెప్పకపోయేసరికి ఉపేంద్రం దగ్గరికి నడిచి "ఎంతకో బత్తపిల్లడా" అడిగాడు. "మీ కాలేర్లెంత" ఉపేంద్రం అడిగాడు. "మా బొగ్గుబాయిల కాడ అమ్మినట్టే అమ్ముతానవా? ఈడ అంత రేటుకి అమ్మితే బొక్కలిరువరా" ఒక గోండ్లాయన కోపంగా అన్నాడు. "ఎవలు? ఇంకెవలు పాముకూరలు ఇరిసినోళ్ళే" ఇంకో గౌండ్లాయన. పాముకూరలు ఇరిసినోళ్ళెవరో రాయేశం అడగలేదు. వాళ్ళు చెప్పలేదు. "2:30" ఉపేంద్రం. "లావు సస్తనే ఉన్నది. మా ఊళ్ళే సారామావులు పట్టిన కొత్తల రూ. 4 లొల్లైనంక గిప్పుడు గిదే ధర. మీ ఊళ్ళేంది ఈ చుట్టుపక్కన అన్ని ఊళ్ళలా గిదే ధర. ఈసారి మావులు పట్టినోడు మన్నయిపోయిండనుకో మా కాలేరు మీద దోసుకుంటాండ్లు. ఆడ బత్తకు రూ. 5" అన్నాడు రాయేశం. 2 సారా ప్యాకెట్లు తీసుకుని ఒకటి కటుక్కున కొరికి నోట్లో పోసుకొని ఇంకోటి జేబులో వేసుకున్నాడు. రూ. 5 నోటు తీసిచ్చాడు. ఆ వాసన తనకే వచ్చినట్టుగా ఒక అంగన్వాడీ టీచరమ్మ అటేపు జరిగింది. ఒక ముసలమ్మ చెవులు గంటీలూగుతుండగా "రైలెప్పుడొత్తది పిల్లడా సిటక్కున సీకటైనంకనా" అన్నది. ఆ ముసలమ్మ మనవడు "ప్యాసింజర్ రైలు గంట కొట్టేదంగా తెల్వదే" బియ్యం సంచి మీద కూర్చుండి జవాబు చెప్పాడు.
అతను ప్యాంట్ వేసుకొని ఉన్నాడు. కొంచెం దూరంలో అదివరకే తాగి ఉన్న ఒక బతికి చెడ్డ రైతు ఎవరినో అంతూ పొంతూ లేకుండా తిడుతున్నాడు. రైలు కింద పడి కాలెప్పుడో తెగిపోయిన కుంటి ముసలి బిచ్చపాయన, "నిన్ను సిలువకు గొట్టిరి బిడ్డ నా యేసయ్య, కీలు కీలున మొలలు గొట్టిరి తండ్రి యేసయ్య" అంటూ యేసుక్రీస్తు మరణఘట్టాన్ని తను నిజంగా చూసినట్లుగానే వర్ణించి పాడుతున్నాడు. ఆ గొంతులో విచిత్రమైన వణుకు అక్కడి వాళ్ళకి దుఃఖాన్ని కలిగిస్తోంది. ఆ పాటలోని నాదం వారికి అనుభవంలో ఉన్నట్టే ఉంది. అందరికీ చేయి జాపుతూ, కర్రకాలు పొడుచుకుంటూ తిరుగుతున్నాడు. రైలు టైం కనుక్కోవడానికి బయలుదేరిన రాయేశం 25 పైసలు బిళ్ళదీసి, కుంటాయన చిప్పలో వేసి, "ఏసయ్యను గాదు గరీబోన్ని" అని పాటకర్థం జెప్పి కదలబోయాడు. ఇంతలోనే పెనుకేక వేస్తూ ఏదో ఎక్స్‌ప్రెస్ రైలు దూసుకుపోయింది. రైలు వెళ్ళేదాకా ఆగి, రాయేశం పట్టాలు దాటాడు. అతని వెనుకనే రాబోయిన కొడుకు భయపడి తల్లి దగ్గరికి పరిగెత్తాడు. రాయేశం స్టేషన్‌లోకి అడుగుబెట్టాడు. టికెట్లిచ్చే కిటికీ మూసున్నది. స్టేషన్ మాస్టర్ గదిలోకి తొంగి చూశాడు. ఒక పాత టేబుల్ ముందు అంతకన్నా పాతగిలిన స్టేషన్ మాస్టరు విచారంగా కూర్చున్నాడు. ఇంతలోనే స్టేషన్ ద్వారం నుంచి ఆదరాబాదరగా వచ్చిన రైల్వే పోలీసు స్టేషన్ మాస్టర్ రూమ్‌లోకి నడిచాడు. టోపీ తీసి ఉఫ్ అనుకున్నాడు. వాని వివరాలు తెలుసుకునేసరికి తాతలు దిగొచ్చిండు సార్. ఆ కష్టమంతా ముఖంలో తొంగి చూస్తుండగా మాట్లాడసాగాడు పోలీసు. సార్, వాన్ని వారం రోజుల క్రితం మన రైలు స్టేషన్‌లో రాత్రి చలికి వణుకుతుంటే పోలీసులు పోలీస్ స్టేషన్‌కు పట్టుకుపోయిండ్లంట. అసలే ఈ ఏరియాలో డేంజర్‌గున్నది గదా! మళ్ళా వీడు పడిసిపోరడాయే. ఏదడిగినా నోరు తెరవకపాయె. పొద్దట్నుంచి సాయంత్రం దాకా ఎంత దన్నినా ఏం మాట్లాడలేదట. ఆఖరుకు వాని తల్లి గురించి చెప్పిండట. ఎంక్వైరీలా వీళ్ళది కుద్దురాములపల్లెనంట. తండ్రి బేవారసుగాడంట. భూములమ్ముకొని పెద్ద పెళ్ళిళ్ళు తిరుగుతున్నాడంట. వాడు పాతకాపేనంట. ఏడాది కరీంనగర్ సబ్ జైల్‌లో ఉండొచ్చిండంట. తల్లి కూలీనాలి జేసి వీడిని పెంచి పెద్ద జేసిందంట. ఆవారా కేసని విడిచిపెట్టిండంట. రైల్వే పోలీసు గుక్క తిప్పుకున్నాడు. వాడేదైతే మనకేమిటి గాని మన నెత్తి మీదికి తెచ్చాడు. ప్యాసింజర్ ఎళ్ళిపోతే ఈ చలిలో రాత్రంతా చావాల్సిందే. స్టేషన్ మాస్టర్ అన్నాడు. సార్, మనం గూడా ఆవారా కేసు కింద పంచనామా జేస్తే అన్నాడు రైల్వే పోలీసు. అసలే రోజులు బాలేవు. ఎదో పెంట మన మీదకొస్తే అచ్చా! నువ్వు పోయి శవం దగ్గర కావలుండు. రంగయ్య టీకి పోయొస్తాడు. ఈలోగా నేను వాడి తల్లి, తండ్రి కోసం ట్రై చేస్తా అన్నాడు స్టేషన్ మాస్టరు. రైల్వే పోలీసు గది బయటికొచ్చాడు. ఏందేంది? అడిగాడు రాయేశం. ఏమున్నది భయ్యా! మర్డర్‌లు, కూనీలు, చావడాలు, చంపడాలు. ఆజ్‌కల్ కా దునియా ఖుద్ మర్నా కిసీ కో మార్ డాల్నా. దాసుకోవయ్యా! అమ్మమ్మ నీ ఉచ్చమందులకు గావాలంటే చింతకొమ్మలెక్కి చిమ్మిచ్చి పోసిందంట అని కోప్పడ్డాడు రాయేశం. పొద్దట్నుంచి చెప్పలేక నోరు పోతంది. అగో క్యాబిన్ దగ్గర ఓ మాదర్‌చోద్ గాడు రైలు కింద తలకాయ పెట్టిండు. పంచనామా చేసి పారేత్తామంటే మా స్టేషన్ మాస్టర్ ఉచ్చబోసుకుంటుండు. వాని తండ్రి వీనికన్నా ఆవారున్నడు. చెమట పట్టిన ఖాకీ బట్టలు మాటి మాటికి లూజ్ చేసుకుంటూ ఉత్తరం వైపు క్యాబిన్‌కేసి నడిచాడు రైల్వే పోలీసు. స్టేషన్ మాస్టరు పెద్దపల్లికి ఫోన్ చేశాడు. ఇంతకుముందు వైర్లెస్‌లా ఇక్కడ పోలీస్ స్టేషన్ కబురొచ్చింది. వాడిని పోలీసోళ్ళు వెతికి పట్టుకున్నారు. సింగరేణి రైల్లో తీసుకొస్తున్నారు. ఆవలి కంఠం. మళ్ళీ తల్లుండే ఊరు ఓదెలకు ఫోన్ చేశాడు. అదృష్టవశాత్తు ఆ ఊర్లో రైల్వే స్టేషన్ ఉన్నది. వాని తల్లి, బంధువులు ఎడ్ల బండిలో వస్తున్నారక్కడి నుంచి. స్టేషన్ మాస్టరు ఈ కబురు శవం దగ్గర కావలున్న రైల్వే పోలీసులకు తెలపాలనే ఉద్దేశ్యంతో గది బయటకొచ్చాడు. సార్, ప్యాసింజర్ టైమెంత? అడిగాడు రాయేశం. ఉండవయ్య మగడా! స్టేషన్ మాస్టరు దిక్కులు చూస్తూ చిరాగ్గా అని గ్యాంగ్‌మన్ కోసం వెతకసాగిండు. నేను శవాన్ని చూసొత్తా సార్. ఏం చెప్పమంటారు? అడిగాడు రాయేశం. వాని తండ్రి సింగరేణి రైల్లో వస్తున్నాడని చెప్పు. రాయేశం చేతులూపుకుంటూ ప్లాట్‌ఫారం మీద నుండి ఉత్తరం వైపు పోవడం చూసి
రైలొచ్చేయాలయింది మళ్ళేడ గాలవడుతున్నావు? రైలు పట్టాల ఆవల నుంచి రాయసం భార్య గంగమ్మ కేకేసింది. ఆ కేకను పట్టించుకోకుండానే రాయసం చెరచెర నడుస్తున్నాడు. రాయసం బోట్ల కింద ఇసుక కరకరలాడుతోంది. ప్లాట్‌ఫారంకు 100 గజాల దూరంలో క్యాబిన్‌కు, ప్లాట్‌ఫారంకు మధ్యన 10 మంది మనుషులు కనిపించారు. అక్కడ నలుగురు చేతి సంచీలు పట్టుకొని విచారవదనాలతో నిలబడున్నారు. రైల్వే పోలీసులిద్దరూ అక్కడ శవం ఉన్నదన్న మాట మర్చిపోయి బీడీలు పీలుస్తూ లోకరివాజు గురించి మాట్లాడుకుంటున్నారు. ఢిల్లీ వెళ్ళే రైల్వే లైన్ పక్క కంకర రాళ్ల మీద ఒక మొండెం పడుకోబెట్టి ఉన్నది. శవం మీద చాలీ చాలని తెల్లని గుడ్డగప్పున్నది. పట్టాల మధ్య కండ్లు భయంకరంగా తెరుచుకున్న తల ఉన్నది. తలకి, మొండానికి మధ్య రక్తం మడుగ్గట్టి ఈగలు ముసురుతున్నాయి. ఇంకా మీసం సరిగా మొలవని లేత ముఖం, ఎత్తు దవడలు. ఎంత అందమైన ముఖం! నెత్తి మీద రక్తంతో తడిసి పిడచగట్టిన వెంట్రుకలు. మొండెం మీద కప్పిన గుడ్డ సరిపోక పిక్కలు, పాదాలు కనిపిస్తున్నాయి. మడిమెలు గిలగిలా తన్నుకోవడం వల్ల పగిలున్నాయి. ప్యాంటు చిరిగుంది. రాయస నిష దిగిపోయింది. కడుపులో చెయ్యేసి ఎవరో దేవినట్లు అనిపించింది. ఛీ! మనిషి జన్మంతా పాపకారి జన్మ మరోట్లేదు అన్నాడు. రాయశంకు తమ బొగ్గుగనిలో పైకప్పు కూలి చనిపోయిన కార్మికుల శవాలు కండ్ల ముందు మెదిలాయి. రాయసం కాళ్ళ మీద కూలబడి, అయ్యో బిడ్డ, కట్టం సుఖం చూడాల్సినోడివి, ఎంత కర్మానికి ఎత్తుకున్నావు అని బొటబొట కన్నీళ్లు గార్చాడు. కర్మమేమున్నది బై, మూచ్చు దొబ్బుకొత్తే ఎవడైనా గంతే అన్నాడు రంగయ్య అనే రైల్వే పోలీసు. ఛల్! చుట్టూ మూగుతున్న మందిని ఇంకో పోలీసు దూరం కొట్టాడు. ఏ తల్లి గన్న బిడ్డో! ఊళ్ళో బతుకు గడవక సింగరేణి గనుల్లో పరుగు పందెంలో నౌకరి కోసం పోతున్నవాడన్నాడు. కష్టాల్లో జెనకాక సీతమ్మ తీరుగా అగ్గి నుంచి బయటకొచ్చినోడే మనిషి అన్నాడు ఒక ముసలయ్య. అరే! కష్టాలుంటాయి, సుఖాలుంటాయి. మనిషి పుట్టుకే అసంటిది. ఈ కాల పోరగాండ్లకు అన్నీ ముంగటికి రావాలే అన్నాడు రంగయ్య. అవు బాంచన్, నీ తీరుగా అందరికి కొలువు దొరకద్దా అంది ఇంకో ముసలమ్మ. అవు బై, కొలువు దొరకలే, సచ్చుడేనా రంగయ్య వాదనలోకి దిగుతూ అన్నాడు. సావుకుంటే ఏం చేసుడు భయ్యా, అడుక్క తినమంటావా, ఓళ్ళ మీద పడి దోసుకు తినమంటావా అన్నారు ఎవరో మందిలో నుంచి. అవి రెండు బొమ్మ కట్టాలే అన్నాడు ఒక యువకుడు. ఇంకో రైల్వే పోలీసు బీడీ విసిరిగొడుతూ ఆవు అంటూ ఒప్పుకున్నాడు. ఆ దమ్మున్నోడు సావడు, అడ్డమొచ్చినోని చంపుతాడు రంగయ్య తన అనుభవం నుంచి నిగ్గుదీసిన సత్యాన్ని చెప్పి రైల్వే స్టేషన్ కేసి నడిచాడు. ఏ రైలుకు పడ్డాడు బిడ్డా అని అడిగింది ముసలవ్వ. రాయేసం కండ్లకు చీకట్లు గమ్ముతున్నాయి. తోటి కార్మికులు గనిలో చనిపోయినప్పుడు మిగతా కార్మికుల్లో చెలరేగిన కోపం లాంటి కోపం అతని ముఖంలో చిమ్ముకొచ్చింది. వారం రోజుల క్రితం ఆవారా క్రేస్ కింద పోలీసులు పట్టుకుపోయినారట. ఇందాక రైల్వే పోలీసు స్టేషన్ మాస్టర్కి చెప్పిన మాట జ్ఞాపకం వచ్చింది. కంఠంలో కోపం, దుఃఖం మిళితం కాగా, మనిషి జన్మంతా ఈనం జన్మ లేదు. బంచత్ గీడ నియతిగలోన్ని నోట్లో నాలిక లేనోన్ని బతకనియ్యరు. అరే! కోమలిపోరడు ఇంట్ల నుంచి ఎట్లొచ్చిండో, కొట్లాడే వచ్చెనో, మనసు చంచాలమైతేనో, బుద్ధులు జ్ఞానాలు చెప్పినాయన్నే తనకే దోసక దేశాలు పట్టుకుపోయిండంట. ఆడది ఏం చేలాయిచ్చుకత్తది? ఇటు చూస్తే తల్లి కొట్టి పోసుకొనుడు, అటు తండ్రి ఏమైండో సమజ్గాక ఎంత కొట్టి పోసుకున్నాడో. పోరడు అరెరే! ఎవలన్నా మనిషి దగ్గరికి తీసి కడుపులో ఆయత్తం అడిగితే బతికిపోవు. ఎంత పని జరిగిపోయా! పోలీసోళ్ళన్నా దగ్గరికి దిగిపోయిరి. ఆళ్ళు దొరికిందే బరికినట్టు మనసు పుండైపోయినోన్ని మళ్ళీ కొట్టిరి. ఇదేమన్నా న్యాయమా అన్నాడు రాయసం కోపంగా. నీకెందుకు అయ్యా తీస్మార్ ఖాన్, ఊ అంటే తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పొస్తా అన్నాడు రైల్వే పోలీసు. ఏది అప్పచెప్పు చూద్దాం. జేబులో సారా ప్యాకెట్ తీసి
కటుక్కున కొరికి గటగటా తాగి రాయేసి అన్నాడు కోపంగా. "ఏం జేస్తావు బే! అందరి తీరుగా నువ్వు జూడక లావు లావు మాట్లాడుతున్నావు. సచ్చినోని బావవా అన్నవా? అంతకన్నా ఎక్కువ" అంటూ రాయేశం పోలీస్ మీదికి ఉరికాడు. అక్కడ గుమిగూడిన వాళ్ళంతా వాళ్ళిద్దరిని విడదీశారు. దూరం నుంచి ఈ గొడవంతా చూస్తున్న రాయేశం భార్య గంగమ్మ పటాల మీదుగా పెరిగెత్తుకొచ్చి శవాన్ని చూసి ఆమెకు నోటమాట రాలేదు. తిట్టుకుంటూ వచ్చిన గంగమ్మ భర్త చేయి పట్టుకొని తీసుకుపోయింది. రాయేశం బియ్యం బస్తా మీద కాసేపు తలబట్టుకొని కూర్చున్నాడు. గనిలో చనిపోయిన శవాల దగ్గర కార్మికులు కోపంగా అరుస్తున్న దృశ్యం. చివ్వున లేచి వెళ్ళి మరో 2 సారా ప్యాకెట్లు తెచ్చుకున్నాడు. గంగమ్మ తను చూసిన దృశ్యాన్ని అక్కడి వాళ్లకు వర్ణించి చెప్పడంలో భర్తను మర్చిపోయింది. అదివరకే చూసొచ్చిన వాళ్ళు వివరాలు చెప్పారు. కొత్తగా వచ్చిన వాళ్ళు శవాన్ని చూడ్డానికి కదిలారు. అప్పుడు సాయంత్రం 5 గంటలయింది. చలికాలపు పొద్దు కృంకడానికి సిద్ధంగా ఉన్నది. పడమటి ఆకాశం ఎలుగడి పడిన అడవిలాగా ఉన్నది. ఏడ్చేడ్చి సొమ్మసిల్లిన పసిపిల్ల జేవురించిన ముఖంలా సూర్యుడు. స్టేషన్ ఆవలి పక్క గల ముసలి పచ్చిరిక, వేప, తుమ్మ చెట్ల నీడలు ఆ చోటంతా కప్పేశాయి. చలి విషాదంలా కమ్ముకుంటోంది. ఆ చిన్న స్టేషన్‌లో జనసంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఆ స్టేషన్‌లో చేరుతున్న జనమంతా చుట్టుపక్కల పల్లెటూళ్ళ వాళ్ళు. పైగా సింగరేణి బొగ్గు గనుల్లో పనిచేసేవాళ్ళు. వాళ్ళ తాలూకు బంధువులు ఎక్కువగా ఉన్నారు. ఆ స్టేషన్ నుంచి ఖాజీపేటకు పోయేవాళ్ళ సంఖ్య చాలా తక్కువ. ఆ తక్కువలో గూడా ఈ మధ్య కొత్తగా రైల్వే లైను విద్యుదీకరణ. రైల్వే కార్మికులే ఎక్కువ మందున్నారు. స్టేషన్‌లోకి వచ్చిన వాళ్ళందరూ శవాన్ని జూసొచ్చారు. అక్కడ చాలామంది ముఖాల్లో నిర్లిప్తత చోటు చేసుకున్నది. అటు తెల్లకల్లు, సారా అమ్మకం జోరుగా సాగుతోంది. అందరి మనసుల్లో ఆ శవం ఒక పెనుకలోలం లేపుతోంది. మంటను ఎగదోస్తోంది. ఆ మంట మీద ఏదో ఒకటి పోసే ప్రయత్నం. షేక్ దావూదు మిరపకాయ బజ్జీలయిపోయాయి. చావు బతుకుల మధ్య తచ్చాడే మాటలు, సుళ్ళు తిరిగే మాటలు. ఒక ముసలి రైల్వే ముఖద్దం అక్కడే పాత క్వార్టర్‌లో ఉండేవాడు. డ్యూటీ దిగి, స్నానం చేసి, ధోతి కట్టుకొని వచ్చి స్టేషన్‌లో తిరుగుతూ, "ఆ పొల్లగాడు 10 దినాల కింద నుంచి గీ స్టేషన్‌లోనే తిరుగుతున్నాడు. ఎవలితోని మాట్లాడడు. సకులం దోసుకుపోబడ్డోని తీరుగా కూకుండేటోడు. అప్పుడప్పుడు పిచ్చోని తీరుగా ఊరుకుంటా అటునుంచి ఇటు, ఇటునుంచి అటు ప్లాట్‌ఫారం మీద ఉరికేటోడు. సొమ్మసిల్లి పడిపోతే మేము మొన్న బువ్వబెట్టినాం. ఆనాడు పొల్లగాని తల్లి ఎవలో చెప్తే వచ్చి తీసుకుపోయింది. మళ్ళా ఇదే సూడుడు" అని తనకు తెలిసిన వివరాలు చెప్పసాగాడు. ఆ వివరాలు అందరికీ తెలిసినట్టుగానే ఉన్నవి. అందరూ ఆ పిల్లగానిలాగే దగ్ధమైన మనసులతో ఎక్కడెక్కడో దిక్కుతోచక పరిగెత్తిన వాళ్ళలాగే ఉన్నారు. అందరి లోలోపల ఏదో తొలుచుకుపోతోంది. అదేమిటో కొద్ది కొద్దిగా తెలిసినట్టే తెలిసి మళ్ళీ చిక్కుపడుతోంది. పల్లెల కడుపుల్లో ఏదో కల్లోలం మరిగి మరిగి బుసబుస పొంగుతోంది. ఇల్లు, పిల్లలు, భూమి, పంటలు, పెండ్లిళ్ళు, ఎండ, వాన అన్ని రకాల మానవ బంధాలు, సెంటిమెంట్లు తెగిపోతున్నాయి. అన్నిటికన్నా బలీయమైన భూమి సంబంధం తెగిపోయి, పల్లెలను విడిచి బతుకు తెరువు కోసం చెల్లాచెదురుగా చెదిరిపోయిన వాళ్ళు, పిల్లపేగు సంబంధాలు తెగిన వాళ్ళు అస్తుబిస్తుగా తచ్చాడుతున్నారు. గొణుగుడు విచిత్రమైన కొత్త మాటలు, చితిమంటల చిటపటల్లా కూలిపోయిన వేదాంతాలు స్టేషనంతా గగ్గోలుగా అర్థం గాకుండా ఉన్నది. మోకాళ్ళ దాకా నెక్కరేసుకున్న రైల్వే కార్మికుడు వచ్చి ఠనాఠన్‌మంటూ గంట కొట్టాడు. విచిత్రం. అతను పండ్లు బిగబట్టి పూనకం వచ్చిన వానిలాగా గంట కొట్టాడు. రైల్వే బుకింగ్ కిటికీ దగ్గరికి జనం పరిగెత్తారు. బుకింగ్ క్లర్కు అప్పుడే నిద్రలేచిన వానిలాగా టిక్కెట్లకు ఎగబడుతున్న ముఖాలకేసి చూడకుండా టికెట్టు నింపాదిగా ఇస్తున్నాడు. రాయేశం "ప్యాసింజర్ ఎంత లేట్ మహారాజా" అన్నాడు పరాచికమాడే ధోరణిలో.
బుకింగ్ క్లర్కు ఈ పరాచకాలకు అతీతుడిలా కనిపిస్తున్నాడు. అతను జవాబు చెప్పలేదు. రామగుండం 2 పెద్దయ్యి, 2 చిన్నయియ్యి అన్నాడు రాయేశం. రాయేశం టికెట్లు తీసుకుని బయటకొచ్చేసరికి సింగరేణి రైలు వస్తున్నదని స్టేషన్‌లోని వాళ్ళు వేగిరపడుతున్నారు. మరికొద్ది సేపట్లోనే ధన్‌ధన్‌లాడుతూ సింగరేణి రైలొచ్చింది. దిగేవాళ్ళు తక్కువ, ఎక్కేవాళ్ళు అంతకన్నా తక్కువే. రైలు వెళ్ళిపోయింది. సింగరేణి రైల్లో నుంచి ఓ పొడుగాటి, నడీడి మనిషి దిగాడు. అతని ముఖం కోలగా ఉన్నది. పండ్లు కందుపండ్లు. కమీజు భుజాల మీద చిరిగున్నది. ధోవతి సన్నపుదే గాని చాలా పాతది. కాళ్ళకి చెప్పులు లేక మోకాళ్ళ దాకా దుమ్ము పేరుకున్నది. మడిమెలు ఎండిన వరిమళ్ళలా పగిలున్నాయి. ఎముకలు తేలి 6 అడుగుల అస్థిపంజరంలాగున్నాడు. అతని ముఖం బండబారి ఉన్నది. కండ్లు ఆ కండ్లు అక్కడున్న వాళ్ళకి తెలియకుండా ఉన్నాయి. మొత్తానికి అతను విధ్వంసమైన సేనా నాయకుడిలాగా ఉన్నాడు. అతని చేతిలో మూలలు చిరిగిన పాత క్యాష్ బ్యాగ్ ఉన్నది. కుడి చేతిలో బాగా నలిగిపోయిన 2 తెలుగు వార్తాపత్రికలున్నాయి. అవి ఏనాటివో తెలియకుండా మాసి ఉన్నాయి. అతని వెంటే నల్లగా, బలిష్టంగా ఉన్న రైల్వే పోలీస్ దిగాడు. అతను బాగా వంగిపోయి ఉన్నాడు. అతని ముఖం భూమి పొరల్లో నలిగిన నేలబొగ్గులాగున్నది. రైల్వే పోలీసు ఆ పొడుగాటి వ్యక్తిని స్టేషన్ మాస్టర్ రూమ్‌లోకి తీసుకుపోయాడు. బండి కింద పడ్డ పిల్లగాని తండ్రొచ్చిండనే వార్త అతి తొందరలో అందరికీ తెలిసిపోయింది. అతన్ని చూడడం కోసం స్టేషన్ మాస్టర్ రూమ్‌కేసి చాలామంది నడిచారు. "ఓ వచ్చావా నాయనా?" స్టేషన్ మాస్టరు పాత నల్లకోటు తొడుక్కొని బయలుదేరాడు. పొడుగాటి వ్యక్తి కొడుకును కోల్పోయిన తండ్రిలా లబోదిబోమని రోదించడం లేదు. శవంగా మారిన తన రక్తాన్ని చూసుకోవడానికి పరిగెత్తలేదు. ఆ మొత్తం వ్యవహారం అదివరకే అనుభవించిన వాడిలాగా అంత తొందరేం లేదన్నట్లుగా స్టేషన్ మాస్టర్ టేబుల్ ఎదురుగా గల కుర్చీ మీద కూర్చున్నాడు. కిటికీలోంచి, దర్వాజాలో నుంచి చూస్తున్న జనం మొదట విస్తుపోయారు. ఆ తర్వాత బండ తీరుగున్నాడు. మనిషికి గింత సెమట్లేదు, నెనర్లేదు. తలో రకంగా గుసగుసలాడారు. పొడుగాటి వ్యక్తి తల తిప్పి వెనక్కి చూశాడు. అనేక ముఖాలు సగం సగం కాలిపోయినట్టుగా అతనికి కనిపించాయి. మొత్తం ఆ ప్రాంతమంతా మనుషులు గాలిన కమురు వాసన వ్యాపించినట్టుగా అతనికి తోచింది. "అరే! నడువయ్యా రాజారాం" అన్నాడు రైల్వే పోలీసు యాతనగా. "ఎక్కడికి?" పొడుగాటి వ్యక్తి రాజారాం అడిగాడు. "ఎక్కడికంటావేందయ్యా? నా కొడుకు పెండ్లికొచ్చినవా? నిన్ను పెద్ద పిల్లంతా తిరిగి దొరికిపట్టేటాళ్లకు తాతలు దిగొచ్చిరి. అయితే ఏం చేయమంటావు? చనిపోయిన నీ కొడుకుని చూసుకోవా?" అడిగాడు స్టేషన్ మాస్టరు. రాజారాం తన కొడుకు ముఖం స్టేషన్ మాస్టర్‌దే అన్నట్టుగా అతని ముఖంలోకి చూసి, "చూసేదేమున్నది" అన్నాడు. "కాలంతకు ముండ కొడుకున్నట్టున్నది." స్టేషన్ మాస్టర్‌కు మతిపోతోంది. తన సర్వీస్‌లో చావులు చాలా చూశాడు. జంతువులు, మనుషులు. చనిపోయింది మనిషైతే స్టేషనంతా ఏడుపులు, పెడబొబ్బలతో నిండిపోయేది. శవాలకేసి పరిగెత్తేవాళ్ళు. ఆ ఏడుపులు తగ్గి పంచనామా చేసేసరికి తాతలు దిగొచ్చేవాళ్ళు. కానీ ఈ మనిషికి ఆ ధ్యాసే లేదు. వీడు మనిషేనా? జంతువా? రాయి గాదు గదా! ఇంతకు చనిపోయిన పిల్లవాని తండ్రేనా? స్టేషన్ మాస్టరు మీమాంసలో ఉండగానే రాజారాం ముఖం రుద్దుకున్నాడు. "అది గాదయ్యా! ఎంతసేపు శవాన్నుంచుతాం? పొద్దున 4:30కు చనిపోయాడు. ఇప్పటికే ఖరాబయింది. పంచనామా జెయ్యాల" స్టేషన్ మాస్టర్ అన్నాడు నచ్చజెప్పే ధోరణిలో. "చెయ్యండ్లి" అన్నాడు రాజారాం. "అక్కడికే పోదాం." "పోయి అక్కడ నువ్వు నీ కొడుకుని చూసుకొని నవ్వేవు, మేమేడుస్తాం" అన్నాడు రైల్వే పోలీస్ కోపంగా. రాజారాం లేచి నిలబడి రైల్వే పోలీస్ ముఖంలోకి చూశాడు.
అక్కడ అతనికి కాలిపోయిన తునికి చెట్టు మొదలు కనిపించింది. ఈ వాదనలు ఇష్టం లేని వానిలాగా రాజారాం లేచి నిల్చున్నాడు. నిజానికి కొడుకు శవం అతని మనసులో ఎప్పుడో చూసుకున్నాడు. కొడుకు చనిపోవడం ఎప్పటినుంచి ప్రారంభమైంది అన్న చిత్రమైన ఆలోచన కలిగింది. మనుషుల చావు ఒక ఘడియలో జరగగలదన్న దానికన్నా సంవత్సరాల తరబడి జరుగుతుందనేది అతని నమ్మకం. స్టేషన్ మాస్టరు, రైల్వే పోలీసు రూమ్‌లోంచి బయటికి నడిచినా గూడా రాజారాం కొడుకు చావు ఎప్పుడు, ఎక్కడ ప్రారంభమైందనేది తెలియక అక్కడే నిల్చున్నాడు. "ఏమయ్యా రాజారాం!" రైల్వే పోలీస్ పిలిచాడు. రాజారాం కల్లో నడుస్తున్నట్టుగా రూమ్ బయటికొచ్చాడు. అక్కడి వాళ్ళంతా రాజారాంను చుట్టుముట్టారు. "పాపకర్ముడున్నట్టున్నది." ఎవరో ముసలమ్మ గొణిగింది. "ఏమయ్యా! ముఖం సూత్తే చదువు సాత్రం వచ్చినోని తీరుగున్నావు. ఇయ్యాలటి రేపటి కోమలి పోరగాండ్లు మాటెంట పడతలేరు. కొడుకుని కొట్టినవా? తిట్టినవా? నీకు అకల్లేదా?" ఇలాంటి తిట్లు, దీవెనలెన్నెన్నో. పిల్లలను ఎట్లా పెంచుకోవాలో సలహాలు. ఆ తిట్ల మీద రాజారాంకు ధ్యాస లేదు. మనుషులందరికీ చావడం ఎప్పుడు మొదలైందోనన్నట్టుగా చావుని జయించిన వాళ్ళున్నారా అన్నట్టు చూశాడు. రాయేశం తల వంచుకొని నడుస్తున్న రాజారాం పక్కకొచ్చి, "నీకెందరు కొడుకులే?" అన్నాడు తడి గొంతుతో ఆప్యాయంగా. "ఒక్కడే." జనంలో కొందరికి మరీ కోపం పెరిగింది. "ఓరి జ్యేష్టమ్మ! ఒక్క కొడుకుని సాది సవరత్యం చేసుకోలేంది నువ్వేం మనిషివిరా? చత్తెరి! ఏ పాపకర్ముడన్నా గీ దునియాలో కొడుకుల బిడ్డల సాదుకొనివాడుంటాడా?" అన్నాడు ఒక నడీడువాడు. "ఇగో ఈడున్నాడు గదా! ఇయ్యాల రేపు ఎవల రచ్చన ఆళ్ళ సేతులున్నదా? అంతా మంచిగానే బతుకుదామనుకుంటారు. కానీ నొష్ట రాసిన రాత. ఆ పిల్లగానికి గీ కొరత రాసిండు బమ్మదేవుడు" అన్నాడు మరొక నడీడు మనిషి. "మన గీతలన్నీ రాసేది మనుషులే" రాయేశం అన్నాడు. రాజారాం ఏం మాట్లాడకుండా నడుస్తున్నాడు. అతని వెంట మంది నడిచారు. రైల్వే పోలీసు, స్టేషన్ మాస్టరు ముందు నడుస్తున్నారు. పొద్దుగూకింది. పడమటి దిక్కు ఖాళీ కూలిన గ్రామం దూరంగా కనిపించినట్టుగా నలుపు, ఎరుపుల సంగమం. రాజారాం బోరింగ్ నీటి పంపు దగ్గర ఆగాడు. ఎవరో బోరింగ్ కొట్టారు. రాజారాం ముఖం కడుక్కున్నాడు. కొన్ని నీళ్లు తాగాడు. జేబులు వెతుక్కున్నాడు. ఎవరో బీడీ కట్ట, అగ్గిపెట్ట ఇచ్చారు. ఎవరో సిగరెట్ ఇవ్వబోతే తీసుకోలేదు. బీడీ కట్ట రాజారాం తిరిగి ఇవ్వబోతే ఇచ్చిన ఆయన వాపస్ తీసుకోలేదు. బీడీ బస్సబస్స పీలుస్తూ రాజారాం నడుస్తున్నాడు. అప్పటికే శవం దగ్గర మంది జమైపోయారు. రాజారాం రైలు పట్టాల దగ్గర పడున్న తన మాంసాన్ని, నెత్తురును చూశాడు. జనం రాజారాం ముఖాన్ని, అక్కడ పడున్న తలకాయను మార్చి మార్చి చూశారు. దాదాపు రెండింటిలో ఒకే పోలికలు. విచిత్రంగా రెండింటిలో ఒకే భావం. రాజారాం ఒక రాతి బొమ్మలాగా నిల్చున్నాడు. స్టేషన్ మాస్టర్ కనుసైగతో రైల్వే పోలీసు మొండెం మీది గుడ్డ తొలగించాడు. రాజారాం సత్తూ లేని వానిలాగా కాళ్ల వైపు కూలబడ్డాడు. "అబ్బా! ఎంత నెనర్లేని గుండెనయ్యా నీది" అన్నారెవరో. రాయి, పాపకర్ముడు లాంటి మాటలొక వైపు, అయ్యో! కాసేపూసే చెట్టు అని ఇంకొక వైపు. రాజారాంకు ఈ మాటలేవి చేరడం లేదు. తన మనసులో అనేక దృశ్యాలు రూపుగట్టసాగినాయి. కూలిపోయిన గుడిసెలు, పెంకలు కిందికి తోడిన పెంకుటిండ్లు, చెల్లాచెదురుగా పడిన ధాన్యం, తొక్కబడిన కుండ, గుర్గి, ధ్వంసమైన గ్రామం అతని మనసులో రూపుగట్టింది. ఇప్పుడు రాజారాం ఒక ధ్వంసమైన పల్లెలా ఉన్నాడు. ఎలుగడుబడి శాంతం కాలిపోయి చల్లారిన అడవిలా ఉన్నాడు. ఇంకిపోయిన నదిలా, నిర్రెలిచ్చి ఎండిన చెరువులా ఉన్నాడు. మాటలు తెగిపోయిన మనిషిలా కూర్చున్నాడు.
ధ్వంసమైన పల్లెలో ఇల్లిల్లు తిరిగి చూసిన ఆకలేసిన దుక్కిటెద్దులా రాజారాం ఎప్పుడో మర్చిపోయిన తన బతుకు తాలూకు శకలాల చుట్టూ తచ్చాడుతున్నాడు. చిత్ర విచిత్రంగా ఆ శకలాలు అతని మనసులో మెదలసాగినాయి. తన కొడుకు చావు తనకు పుట్టకముందెక్కడో ప్రారంభమైనట్లుగా అతనికి తోచింది. ఒక అంగీ దప్ప లాగులేని పిల్లవాడు తండ్రి వెంట ఉరుకుతున్నాడు. ఒక చేతిలో పార, ఇంకో భుజం మీద మోటబొక్కెన గల రైతు నడుస్తున్నాడు. ఎండకు పిల్లవాడి పాదాలు మాడిపోయాయి. తండ్రి తిడుతూ కుడిచెంకకెక్కించుకున్నాడు. పిల్లవాడు మక్క కంకులకొచ్చిన పీసును చూసి, "నాయనా! వీటికి మీసాలెక్కడి నుంచొత్తయ్యే?" అంటున్నాడు. ధ్వంసమైన పల్లెలో ఎవరో ఏడుస్తున్నట్టుగా వినిపించింది. ముడతలు పడ్డ ఎర్రతోలు, నీలం రాయి కొనుకుపోగల తండ్రిని వాకిట్లో పడుకోబెట్టారు. తల్లి శవం మీద పడి ఏడుస్తోంది. కడుపులో నరాలు బయటపడేలాగున దగ్గుతూ, ఏదు కొయ్యలా తల వెంట్రుకలు కలిగిన అన్న, పోలీస్ పటేల్ కింద గుమాస్తా, బొనుగూపినట్లుగా మాట్లాడే అంతెత్తు వదిన, అన్న తాగి తాగి చనిపోయాడు. కుటుంబం కకావికలు. తన చదువు బడిలో నుంచి నాగలికి మార్పు. తండ్రి చావు మళ్ళీ కనిపించింది. తండ్రి, అన్న ఇద్దరిలో ఎవరు ముందు చనిపోయారో జ్ఞాపకం రావడం లేదు. తను నాగలి పట్టే నాటికి 10 ఎకరాల భూమి. నుయ్యి కోసం అంజుమాన్ అప్పు. అప్పు తీరలేదు. తను వేసిన మిర్చి పంట, ఇంజిన్ పంపు సెట్ కోసం మళ్ళీ కొత్తగా వెలిసిన భూమి తనక బ్యాంక్ అప్పు. మిర్చికి కొరుకుడు రోగం. హల్లికి హల్లి, సున్నకు సున్నా. బ్యాంకు వాళ్ళు పెద్ద ఎడ్ల బండి తీసుకుపోవడం, వేలం వేయడం. ఎరుపెక్కిన చెక్కిళ్లతో ఈ గజిబిజి మధ్య ఒక స్త్రీ రూపం కనిపించింది. తన్నులు, గుద్దులు, తాగుడు. విసతప్పిన యంత్రంలా తను తిరిగే నాటికి భార్య కలుపులకు, నాట్లకు కూలికి పోతున్నది. బీద తనపు చావులో నుంచి పిల్లవాడిని తీసుకుని తల్లిగారింటికి వెళ్ళిపోయింది. అప్పటినుంచి రాజారాం మళ్ళీ భార్య దగ్గరికి పోలేదు. తాగడం, దొరగారి దగ్గర చేత చేయించడం. నెల పని చేస్తే మరో 2 నెలలు తిరగడం. ఎక్కడ పడితే అక్కడ. ఊళ్ళకి పాటలొచ్చినాయి. ఊళ్ళో గొడవలు ప్రారంభమయ్యే నాటికి తను తునికి ఆక్కల్లం పట్టాడు. గొడవ లేకుండా అనలేమన్న రేట్ ఇచ్చినందుకు పోలీసులు పట్టుకుపోయారు. మరింకేమీ జ్ఞాపకం రాలేదు. ఊళ్ళో ఒక యువకుడికి జమానతుగా పాత ఇంటిని రాయించాడు. తట్టుకోలేక కేసుల చుట్టూ తిరగలేక బెయిల్ జంప్ చేసి ఆ పిల్లవాడు పార్టీలో కలిసిపోయిండు. జమానతు డబ్బు కట్టమని తనకు 6 నెలలు జైలు. ఆఖరుకు ఇల్లు జప్తు చేశారు. ఆ తర్వాత తనెక్కడ తిరిగింది, ఏం చేసింది ఏమీ జ్ఞాపకం లేదు. రైల్వే పోలీసులు మొండె తలను ఒక దగ్గర చేర్చారు. రైల్వే పోలీస్ ఒకాయన పంచనామా రాస్తున్నాడు. ఇంకొకాయన మందిని దూరం కొడుతున్నాడు. ఇంటి నుంచి ఎప్పుడెళ్ళిపోయిండు? స్టేషన్ మాస్టరు. ఎవరింటి నుంచి? అడిగాడు రాజారాం తేరుకొని. నీ ఇంటి నుంచి. రాజారాం మాట్లాడలేదు. తల మొండెం గలిపిన తన కొడుకును, అక్కడున్న నిల్చున్న మందిని మార్చి మార్చి చూశాడు. వీడు తన కొడుకేనా? 4 ఏండ్ల పిల్లవాడి ముఖం ఎంత ముద్దొచ్చేది? వాడి కడుపులో ఎన్ని ప్రశ్నలుండేవి? వాడి చిన్న కండ్లు ఎంత ఆత్రంగా పిట్టను, జంతువును, చెట్టును చూసేవి. ఇక్కడ వీడి ముఖంలో ఏ ప్రశ్న లేదు. విధ్వంసం అయిపోయిందెప్పుడో. నీకు ఇల్లు లేదా? స్టేషన్ మాస్టర్‌కు కోపం వస్తోంది. లేదు అన్నాడు రాజారాం జ్ఞాపకాలు కొద్ది కొద్దిగా అతుక్కునే సమయంలో ఈ ప్రశ్నలేమిటి అన్నట్టుగా. ఎప్పుడెళ్ళిపోయిండు? ఎవలు? నీ కొడుకేనయ్యా? రాజారాం మాట్లాడలేదు. అతనికి ఇంతకు ముందు అడిగిన ప్రశ్న జ్ఞాపకమే లేదు.
నీ కొడుకు ఇంటి నుంచి ఎప్పుడు పోయినాడయ్యా? స్టేషన్ మాస్టరు. జనానికి విసుగొచ్చింది. మెదడు పనిచేత్తలేనట్టుంది పాపం. ఒక బత్త సారా ఎత్తే పనిచేస్తది అన్నాడు రాజారాం పక్కనున్నతను. రాయేసం ఉరికి 2 సారా బత్తలు తీసుకొచ్చాడు. అవి 2 ఏమిటన్నట్టుగా కొత్తగా చూసి వద్దన్నాడు. సారా నిషా కన్నా ఏదో మత్తు అతన్ని ఆవహిస్తోంది. మొదట స్టేషన్‌లోకొచ్చినప్పుడు అతనికి ఏ మత్తు లేదు. ఏ జ్ఞాపకం, ఆలోచనలు లేవు. కానీ ఇప్పుడు ఏవేవో తిరుగుతున్నాయి. "నీ కొడుక్కి ఎన్నేండ్లు?" స్టేషన్ మాస్టర్ అడిగాడు. సరిగ్గా రాజారాంకు అప్పుడు శవాన్ని తడిమి చూడాలనే కోరిక గలిగింది. అదే సమయంలో స్టేషన్ మాస్టర్ ప్రశ్న. "నాకెరకలే" రాజారాం గొంతులో కాఠిన్యం. అప్పుడు స్టేషన్‌లో నుంచి ఒక స్త్రీ ఏడుపు వినిపించింది. ఒక బక్కపల్చటి స్త్రీ గుండెలు బాదుకుంటూ, ఏడుస్తూ శవం కేసి పరిగెత్తుకొచ్చింది. ఆమె వెనుకే కర్రవూతంతో ఒక ముసలివాడు, బక్క దుక్కిటెద్దుల్లాంటి ఇద్దరు రైతులు వచ్చారు. ఆ స్త్రీ రాజారాం కన్నా పేదగా, అధ్వాన్నంగా ఉన్నది. నడి వయసులోనే ముసలిదైపోయినట్టుగా ఉన్నది. 2 పాత చీరలు కలిపి కుట్టిన 2 రంగుల చీర కట్టుకున్నది. అదైనా అక్కడక్కడ చిరిగున్నది. వెలిసిపోయిన పాత రైక దుడుక్కున్నది. ఆ స్త్రీ వెంట్రుకలు విచ్చిపోయున్నాయి. ముఖంలో ఎముకలు తప్ప బోలెడు మాంసం లేదు. ఓరి కొడుకా! ఎంత పనికెత్తుకున్నావురా కొడుకా! మొన్న మునిమాప నా బట్టు చేతులతోని బువ్వబెడితి గాదు కొడుకా! మీ అవ్వొచ్చింది గాదు కొడుకా! ఓరి మల్లయ్య! మీ తాతొచ్చిండు గాదు కొడుకా! మీ మామలొచ్చిండ్లు గాదు కొడుకా! గీ దిక్కుమల్లే అవ్వకేం జెప్పిపోతివి కొడుకా! నిన్ను గంటి గాని నీ రాత గనకపోతి కొడుకా! దేవుడా! నీ గుళ్ళో రాయిబడ దేవుడా! నా బతుకు కుక్కలు చింపిన ఇత్తడి చేతివి దేవుడా! కన్నోడు సుఖపెట్టకపాయె కొడుకా! పాపకారి జల్మనాది కొడుకా! కట్టుకున్నోడు సుఖపెట్టబోయే దేవుడా! అడవిలా పొద్దుగూకింది గదరా కొడుకా! ఇక నేను ఏ ఆశ జూసుకుని బతకాలి కొడుకా! నన్ను కొంటబోకబోతివి కొడుకా! ఆ స్త్రీ ఆ శవాన్ని తడుముతూ మధ్య మధ్య దుమ్మునెత్తి మీద బోసుకుంటూ పిచ్చిదానిలా ఏడుస్తోంది. అంతవరదాకా గడ్డగట్టకపోయిన మనుషుల బండబారిన గుండెలు జాలువారాయి. అక్కడ నిల్చున్న వాళ్ళందరిలో కళ్ళల్లో నీళ్లూరాయి. ఎంతైనా కన్న కడుపు కన్న కడుపే. పేగు జింపుకుని పుట్టిన కన్న కొడుకు తన కండ్ల ముంగట మన్నయిపోతే ఆడదాని మనసు అవిసిపోతది. ఒక ముసలమ్మ బోలబోల ఏడుస్తూ చెప్పింది. ఏడుపు అక్కడ తెరలు తెరలుగా చలిలా, చీకట్లా అందరినీ చుట్టేసింది. పంచనామా రాసిన రైల్వే పోలీసు ఆ సంగతే మర్చిపోయాడు. స్టేషన్ మాస్టరు కళ్ళద్దాలు తుడుచుకున్నాడు. రాజారాంకు ఆ ఏడుపు ఎక్కడో వినిపిస్తోంది. ఆ ఏడుస్తున్న స్త్రీ తన భార్యేనా? తను ఆ స్త్రీ బతుకులో ఒకప్పుడు సగం సగం పంచుకున్నారా? ఆమె తను కలిసి మిరప చెట్లల్లో మొక్కజొన్న పెరడి మంచం మీద సద్దిమూటిప్పుకొని చెరిసగం తిన్నది వాస్తవమేనా? కాదు. ఈ స్త్రీ ఆమె కానే కాదు. రాజారాం మనసులో పచ్చటి ముఖం, ఎర్రటి చెక్కిళ్ళు, ఎప్పుడూ నవ్వే ముఖం కలిగిన స్త్రీ మాత్రమే ఉన్నది. ఈ స్త్రీ ఒక దయ్యంలాగున్నది. మనకర్రూతంగా నిల్చున్న ముసలయ్య కూలబడి, "ఊకోయే ఎల్లవ్వ! ఏడ్చేడ్చి నీ కనుపాపలు గారిపోతాయి. ఎవడి కొరత ఆడు అనుభవించాలే. అందరం బతకొచ్చినమ్మా" అన్నాడు. "ఓ నాయనా! నీ మనుమనికి ధైర్యం చెప్పు నాయనా! లేపు నాయనా!" తండ్రి మీద పడి ఏడ్చింది. ఆ ముసలయ్య తన నరాలు చేతుల మధ్య బిడ్డను అదుముకున్నాడు. బలహీనమైన ఆ చేతులు వణుకుతున్నాయి. ఎల్లమ్మ మరో 10 నిమిషాలు పరిపరి విధాల వర్ణిస్తూ ఏడ్చి ఏడుపాపింది. అప్పుడు చూసింది. కొడుకు కాళ్ళ వైపు కూర్చున్న మనిషిని. దయ్యాన్ని చూసినట్టుగా జడుసుకున్నది. "ఫో! నా కొడుకుని ముట్టకు.
నీ పాపగారి చెయ్యి తాకితే నా కొడుకు ఇషమెక్కుతాడు. నా బతుకు గంగలో కలిపినవు. నా కొడుకుని నువ్వే చంపినవు" అరిచింది. కొడుకు కాళ్ళను తనకేసి జరుపుకున్నది. రాజారాంను ఎవరో లేపి అటెటో తీసుకుపోయారు. ఎల్లమ్మ మళ్ళీ కొడుకు మీద పడి, "మీ నాయన నీ కట్టం సుఖం చూడరాలే కొడుకా! నీ సావు చూడొచ్చిండు కొడుకా! మల్లయ్య నన్నడిగిన సంగతులన్నీ మీ నాయన్నడుగుదువురారా కొడుకా! నా కొడుకా!" రైల్వే పోలీసు తేరుకున్నాడు. అతనేదో వేదాంతం చెప్పబోయాడు గానీ నోరు పెగల్లేదు. రాజారాంకు ఈ ప్రశ్నలన్నీ సలుపుతున్నాయి. తన కొడుకుని తన దగ్గరే ఉంచుకుంటే చావకపోయేటోడా? తనే ఎప్పుడో చచ్చిపోయినంక వాళ్ళనెట్లా ఉంచుకుంటాడు? తన చావు ఎప్పుడు ఆరంభమైంది? తన కలల ప్రపంచాన్ని ఎవరు విధ్వంసం చేశారు? ఎప్పుడు చేశారు? తన ఏడుపు ఎక్కడ, ఎప్పుడు దిగిపోయింది? తను బండరాయా? తన నరాలు ఒక్కటొక్కటే పుటుక్కు పుటుక్కున తెంపిందెవరు? చనిపోయిన అన్నా? చదువు ఆపి పెద్ద కుటుంబాన్ని సాదుకొచ్చినప్పుడా? మిరపకోటకు కొరుకుడు రోగం దాకి మాడిపోయినప్పుడా? అప్పు కింద షావుకారి భూమి గుంజుకున్నప్పుడా? అంజుమన్ అప్పులు, తనఖా బ్యాంకు వాళ్ళు వేలం పాడినప్పుడా? సర్వం ఒక్కటొక్కటే ఊడ్చుకుపోయి రైతు కూలిగా మారినప్పుడా? కాదు. ఈ అన్ని జాగల్లా తన జీవనాడులు ఒక్కటొక్కటే దిగిపోయినాయి. అన్న చనిపోయినప్పుడు చదువుతున్న 8దో తరగతి ఆపి ముసలి తండ్రితో గొంతుగ్గొట్టి ఎర్రటెండలో నెత్తురు పేరిన అరిచేతులు చూసుకొని నాయన చనిపోయి మొత్తం కుటుంబ భారం మీద పడ్డప్పుడు చెరువు కట్ట కింది మర్రి చెట్టు కింద కూలబడి వెక్కి వెక్కి తను ఇట్లాగే ఏడ్చాడు. ఒక్కొక్క ఎకరం భూమి అమ్మి ఒక్కొక్క అంగం కోసుకుపోతున్నట్టుగా విలవిల్లాడాడు. గిజగిజ తన్నుకున్నాడు. మొత్తం భూమి అమ్మకంతో వేళ్ళు పూర్తిగా తెగి కూలిపోయిన చెట్టులా ఎండిపోయాడు. తన ఏడుపు ఆగిపోయింది. నరాలన్నీ తెగిపోయినాయి. ఈ విధ్వంసం ప్రతి పల్లెలో, ప్రతి రైతుల లోపల జరిగింది. రైతులంతా తమ గాయాలు దాచుకొని విధ్వంసాన్ని మింగుకొని తిరుగుతున్నారు. తుఫాన్ గాలిలో ఎండుటాకుల్లా ఎగురుతున్నారు. అంతటా ఇలాంటి మనుషులే. రైల్వే పోలీసు పంచనామా కాగితం తీసుకొచ్చాడు. రాజారాం దాని మీద ఇంగ్లీష్‌లో సంతకం చేశాడు. శవాన్ని కదిలించారు. జనం కదిలారు. మాటలు, ఓదార్పులు. శవాన్ని గుడ్డలో చుట్టుకొని రైల్వే స్టేషన్ బయటకు తీసుకుపోతున్నారు. ముసలి తండ్రి ఆసరాగా ఎల్లమ్మ గుండెలు బాదుకుంటూ, ఏడుస్తూ శవం వెనుకే వెళ్ళిపోయింది. రాజారాం ఆ జనంతో పాటే స్టేషన్ బయటకొచ్చాడు. బండిలో వరిగడ్డి మెత్తగా పరిచి శవాన్ని పడుకోబెట్టారు. బండిలో కూర్చున్న ఎల్లమ్మ శవం తలను ఒళ్ళో పెట్టుకుని పిచ్చిదానిలో ముద్దులాడుతోంది. స్టేషన్ ముందు గల కరెంటు బుగ్గ వెలుతురులో అక్కడ నిల్చున్న మనుషుల నీడలు దయ్యాల గుంపులాగా ఉన్నాయి. తను మనుషులను, భూమిని, పంటలను ప్రేమించలేదా? తన భార్యను, కొడుకును, తండ్రిని, కుటుంబాన్ని. రాజారాం లోలోపల ఏదో మత్తులా పాకుతోంది. ఎక్కడో సన్నగా వణుకు ప్రారంభమైంది. ఒక్కసారి, ఒకే ఒక్కసారి, కడసారి తన కొడుకును ఒళ్ళోకి తీసుకొని ముద్దాడితే 4 ఏళ్ల పిల్లవాడు భుజం మీద కూర్చుండి ఏదో అడుగుతున్నాడు. కానీ ఎడ్ల బండి కదిలింది. "బావా! నువ్వు బండెక్కు." బండి నడిపే రాజారాం బావమరిది అడిగిండు. "అన్నీ కాలి కాలి బూడిదైపోయినంక బావెవడే అన్నా? మీ బావెన్నడో చచ్చిపోయిండు. నేను మొండబడ్డని" అన్నది ఎల్లమ్మ. బండి కదిలింది. స్టేషన్‌లో గంట మోగింది. ప్యాసింజర్ రైలు గంటది. జనమంతా తేరుకొని బిలబిలమంటూ ఎవరి జాగాల్లోకి వాళ్ళు సర్దుకున్నారు. ఆ స్టేషన్ ముందు ఎటు పోవాలో తెలియక రాజారాం ఒంటరిగా నిలబడిపోయాడు. అతన్ని పిలిచేవాళ్ళెవ్వరూ లేరు.
రాజారాం అడుగులు బండి వెళ్ళిన దిశలోనే పడ్డాయి. రాజారాం నడుస్తున్నాడు. స్టేషన్ దూరం అయింది. బండి గీరెల చప్పుడు చీకట్లో వినిపిస్తోంది. పలుగురాళ్ళు బండి కొమ్ముల కింద నలుగుతున్న శబ్దం. చుట్టూ ఆవరించిన చీకటి. చిమ్మెట్ల రొద. పేరు తెలియని రొద ఏదో మోగుతోంది. ఈత చెట్ల కమ్మల మీద మిణుగుర్లు ఎగురుతున్నాయి. పైన చుక్కల ఆకాశం. దూరంగా చుట్టుపక్కల గల ఊళ్ళలో వీధి దీపాలు కొరివిదయ్యాల్లాగా. బండి వెళ్ళిపోతున్నది. ఇప్పుడు గీరెల శబ్దం గూడా వినిపించడం లేదు. రాజారాం వెనుకబడిపోయాడు. రాజారాం కాళ్ళు ఆగిపోయాయి. దారిలోనే కూలబడ్డాడు. "ఓ బావో వత్తన్నవా?" బావమరిది కేక. రాజారాం జవాబుగా కేక వేయలేదు. అతనికంత శక్తి లేదు. తను తప్పకొస్తాడని బావమరిది అనుకున్నాడా? కొడుకు అంత్యక్రియలకు తను పోతున్నట్టా? నిజంగా ఈరోజు పొద్దున రైలు కింద తలబెట్టి చనిపోయిన ఆ పిల్లవాడికి తను తండ్రేనా? ఖాళీ కూలీ బూడిదైన పల్లెల్లో కొడుకెవరు? తండ్రెవరు? చలి అంతకంతకు ఎక్కువైంది. దానికి తోడు కడుపులో ఆకలి మంట. చలికి దవడలు వణుకుతున్నాయి. ఇప్పుడతనికి సారా ప్యాకెట్లు జ్ఞాపకం వచ్చాయి. మెదడు పొరల్లో ఈ తర్కానికి లొంగందేదో మెల్లిమెల్లిగా కరుగుతోంది. అది ఆకలి కన్నా, చలి కన్నా ఎక్కువ సలుపుతోంది. తను ఈ భూమి పుట్టిన కాడికి వినిపించేలాగున ఏడిస్తే ఎంత బాగుండును. కానీ ఏడుపు రాదు. ఆ లెక్కన ఆ బండి మీద పోయిన తల్లే తనకన్నా అదృష్టవంతురాలు. లేచి నిల్చున్నాడు. అడుగులు తడబడుతున్నాయి. తూలుతూ అటు వెనుకకు స్టేషన్ కేసి కాకుండా, ఆ ముందు ఎడ్ల బండి పోయిన దారిలో గాకుండా తూర్పుకేసి నడవసాగిండు. తోవ దారి లేదు. కొంతసేపు చిక్కురు-బుక్కురుగా నడిచిన తర్వాత ఒక బండ్ల బాట కనిపించింది. మరికొంత దూరం నడిచిన తర్వాత ఒక పెద్ద మర్రి చెట్టొచ్చింది. అది పోశమ్మ దేవత మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు నుండి ఒక దారి రాజారం పల్లెకి పోతుంది. మరొక దారి పెద్దపల్లి టౌన్‌కు పోతుంది. మూడోది పంట పొలాల మీదుగా రామగిరి అడవికి పోతుంది. నాలుగోది చెరువు కట్ట మీదుగా పొరుగురికి పోతుంది. ఆలోచనలు ఇంకిపోయి మర్రి చెట్టు కింద కూలబడిపోయి 2 చేతులతో ముఖం, తల రుద్దుకుంటూ లోలోపల పూర్తిగా ధ్వంసం అయిపోయిన రైతు బిడ్డడు రాజారాం ఏడుస్తున్నాడు. వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. పూర్తిగా బొట్టు బొట్టుగా కరిగిపోతూ భూమిలోకి ఇంకిపోతూ ఏడుస్తున్నాడు. రాజారాం 4 రోడ్ల కూడలిలో, చిక్కటి చీకట్లో, గడ్డగట్టిన చలిలో, ఆకలితో కొడుకును, సర్వస్వాన్ని పోగొట్టుకున్న దుఃఖంతో ఏడుస్తున్నాడు. రాజారాం లోలోపల జరిగిన విధ్వంసాన్ని పూర్తిగా అర్థం చేసుకుని, అతన్ని లేపి, గుండె కదుముకోగలిగిన బాటసారులు 4 బాటల్లో ఏ బాట నుంచొస్తారో మరి.